అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గెనాంగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశీ 2028 T20 వరల్డ్ కప్ నుంచి అవుట్. వైభవ్ సూర్యవంశీ T20 వరల్డ్ కప్ ఆడడు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత 5th T20 నుంచి వైభవ్ సూర్యవంశీని డ్రాప్ చేసిన తర్వాత చాలా మంది మాజీ క్రికెటర్స్ అయితే ఫైర్ అయిపోయారు ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ మీద. అంబాటి రాయుడు తర్వాత సునీల్ గవాస్కర్ అయితే చాలా అంటే చాలా ఫైర్ అయితే అయ్యారు. దీని గురించి మనం అయితే మాట్లాడుకుంటాం. అంటే రీసెంట్ గా వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే వచ్చింది ఇండియన్ టీమ్ లో. చాలా మంది సంతోషించారు అవును కదా, ఒక మంచి క్రికెటర్ అవుతాడు అని అయితే చాలా మంది అయితే అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఛాన్స్ అయితే వచ్చింది. వచ్చి రాగానే పీకేశారు. ఇదేం నిర్ణయం బ్రో! ఇలాంటి డెసిషన్, ఇలాంటి వరస్ట్ డెసిషన్ మనం ఎప్పుడు క్రికెట్లో అయితే చూడలేదు. అంటే క్రికెట్‌లోకి రావడానికి ఫస్ట్ టైం ఎంత కష్టపడతారో, ఒకసారి తీసేసి మళ్ళీ రావడం అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని అయితే డ్రాప్ అయితే చేశారు. ఇక మళ్ళీ వైభవ్ సూర్యవంశీ టీ20లో అడుగు పెట్టాలంటే 2028 టీ20 వరల్డ్ కప్‌లో ఆడాలంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇది కాకుండా శ్రేయస్ అయ్యర్ ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడో మనకు తెలుసు. అవునా కదా! అంటే భవిష్యత్తు క్రికెట్ కోసం ఏది మంచిదో, ఏది చెడ్డదో మేమైతే ప్రయోగాలైతే చేస్తున్నాం. అంటే టీ20 భవిష్యత్తు గురించి మేమైతే ఇప్పుడే కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ అయితే చేస్తున్నాం అనైతే అంటే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చాము. ఒక ప్రయోగం అయితే చేశాము. వైభవ్ సూర్యవంశీ బాగా ఆడలేదు కాబట్టి వైభవ్ సూర్యవంశీని అయితే పక్కన పెట్టేసాము. ఫ్యూచర్‌ని మైండ్‌లో పెట్టుకొని ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తున్నాం. అందుకే వైభవ్ సూర్యవంశీని అయితే పక్కన పెట్టేసామనే తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ చూస్తే వైభవ్ సూర్యవంశీ 2028 టీ20 వరల్డ్ కప్‌లో ఆడడు. సంజు శాంసన్‌ని కంటిన్యూ చేస్తారు అనైతే ఇండైరెక్ట్ గా అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ ఆడాలి కదా! అవునా కదా! అంటే 2028 టీ20 వరల్డ్ కప్‌లో ఇక వైభవ్ సూర్యవంశీ ఆడాలంటే శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా పీకేయాల. శ్రేయస్ అయ్యర్ ఇలాగే అంటే ఫెయిల్ అవుతూ ఉంటే శ్రేయస్ అయ్యర్‌ని కెప్టెన్‌గా అయితే పీకేస్తారు. ఆ టైంలో ఏమన్నా కొత్త కెప్టెన్ ఏమన్నా వస్తే, ఆ కొత్త కెప్టెన్ వైభవ్ సూర్యవంశీకి ఏమన్నా సపోర్ట్ ఏమన్నా అందిస్తే అప్పుడు వైభవ్ సూర్యవంశీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టేస్తారు. డౌటే లేదు అని అయితే అనిపిస్తుంది. నిజంగా వైభవ్ సూర్యవంశీ నిన్న ఎంత బాధపడ్డాడో అక్కడ వీడియోస్ చూసి అర్థమైతే అవుతుంది. చాలా అంటే చాలా బేజారు పడ్డాడు. చాలా అంటే చాలా నిరాశ అయితే కనిపిస్తోంది వైభవ్ సూర్యవంశీ ఫేస్‌లో. దీని గురించి అంబాటి రాయుడు, మాజీ క్రికెటర్ అంబాటి రాయుడు అయితే మాట్లాడాడు. అంటే ఈ వైభవ్ సూర్యవంశీని 5th టీ20 నుంచి డ్రాప్ చేశారు కదా! అది 5th టీ20 ముందు అంటే ఒక రోజు ముందు వైభవ్ సూర్యవంశీకి ఇండియన్ టీమ్ క్రికెట్ మేనేజ్మెంట్ చెప్పినట్టు లేదు. ఒకవేళ ఏమన్నా చెప్పుండుంటే వైభవ్ సూర్యవంశీ అసలు స్టేడియంలో ఇంత బాధపడేవాడు కాదు. 5th టీ20 ఒక పక్క నడుస్తుంది. ఒక పక్క వైభవ్ సూర్యవంశీ చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. చాలా అంటే చాలా నిరాశ చెందుతున్నాడు. అంబాటి రాయుడు చెప్పింది ఇదే. నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీని చూస్తేనే తెలుస్తోంది. ఇంత ఇంత టాలెంట్ ఉండే క్రికెటర్‌ని, ఇంత మంచి ప్లేయర్‌ని ఇంత త్వరగా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. ఇక 20, 25 ఏళ్ళు టీమిండియాకి అవసరమయ్యే ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. చాలా అంటే చాలా టాలెంట్ ఉండే ప్లేయర్. ఇలాంటి ప్లేయర్‌కి సరిగ్గా ప్రొటెక్ట్ చేస్తం లేదు ఇండియన్ క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్. సరిగ్గా ప్రొటెక్ట్ చేయాల. వైభవ్ సూర్యవంశీని పీకేసి అసలు చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిందనైతే అంబాటి రాయుడు అయితే చెప్పాడు. ఇక సునీల్ గవాస్కర్ అయితే మాట్లాడాడు వైభవ్ సూర్యవంశీ గురించి. అంటే సునీల్ గవాస్కర్ అనుకునిందేమంటే ఓపెనింగ్ సంజు శాంసన్ చేస్తాడు. తర్వాత అభిషేక్ శర్మ చేస్తాడు. దాని తర్వాత ఇషాన్ కిషన్‌ని పక్కన పెట్టేసి అంటే ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అయితే అనుకునిందంట. కానీ వైభవ్ సూర్యవంశీని ఇంత త్వరగా పక్కన పెట్టేయడం నిజంగా నేనైతే షాక్ అయితే అయ్యాననైతే ఇక్కడ సునీల్ గవాస్కర్ అయితే చెప్పాడు. అంటే ఇక్కడ ఇంగ్లాండ్ 2 మ్యాచ్‌లు గెలిసి తర్వాత ఇండియా 2 మ్యాచ్‌లు ఏమన్నా గెలిసిందంటే ఈ 5th టీ20 ఏమన్నా డిసైడర్ మ్యాచ్ అయ్యుండుంటే ఆ టైంలో ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఏమన్నా మంచి పెర్ఫార్మన్స్ ఏమన్నా ఇవ్వకుండా ఉండింటే ఆ టైంలో వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టి సీనియర్ క్రికెటర్స్‌కి ఛాన్స్ ఇచ్చేది కూడా కరెక్టే. కానీ ఇక్కడ అసలు 5th టీ20 ఆల్రెడీ సిరీస్ అయితే ఓడిపోయింది. అలాంటి టైంలో సిరీస్ ఓడిపోయినా కూడా ఇది ఒక లెక్కలో చెప్పాలంటే ఎక్స్‌పెరిమెంట్ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం
నిజంగా నేనైతే షాక్ లో అయితే వెళ్ళిపోయాను. అది కాకుండా వైభవ్ సూర్యవంశి కొట్టిన షాట్స్ ఎలా ఉన్నాయంటే సూపర్బ్ గా ఉన్నాయి. వైభవ్ సూర్యవంశి 5 సిక్స్‌లు అయితే కొట్టాడు కదా! 3 మ్యాచ్‌లో 5 సిక్స్‌లు అయితే కొట్టాడు. సూపర్బ్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఆ 5 సిక్స్‌ల్లో కూడా ఎక్కడ కూడా ఒక సిక్స్ కూడా అంటే వైభవ్ సూర్యవంశి బ్యాట్ ఎడ్జ్‌కి అయితే తగలలేదు. వైభవ్ సూర్యవంశి బ్యాట్ మిడ్ బ్యాట్‌కి అయితే పడింది. చాలా అంటే చాలా సూపర్‌గా పర్ఫెక్ట్‌గా షాట్ అయితే కొట్టాడు. దీని నుంచినే అర్థమైతే అవుతుంది వైభవ్ సూర్యవంశి ఎలాంటి టాలెంటెడ్ ప్లేయర్ అని. ఇలాంటి ప్లేయర్ ని పక్కన పెడతారు. మీకు బుద్ధి ఉందా లేదా అని గవాస్కర్ అయితే ఫైర్ అయితే అయ్యాడు. అది కాకుండా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఏమని చెప్తున్నారంటే విరాట్ కోహ్లీ ఒక లెజెండ్ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్ క్రికెటర్ అవుతారని ఎవరిని అనుకున్నారా? కానీ అయ్యారు కదా! వాళ్ళు ఫెయిల్ అయినా కూడా విరాట్ కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ ఫెయిల్యూర్ అయినా కూడా వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఇచ్చారు. అవును కదా! అందుకే వాళ్ళు లెజెండ్ క్రికెటర్స్ అయితే అయ్యారు. కానీ వైభవ్ సూర్యవంశి ఇంత చిన్న పిల్లాడిని ఇలా పెట్టుకొని ఇలా ఛాన్స్ ఇచ్చారు. ఇలా పీకేశారు. 3 టీ20 ఛాన్స్ అయితే ఇచ్చారు. ఇలాంటి డెసిషన్ ఎవరు తీసుకుంటారు? థూ! నిజంగా ఇండియన్ క్రికెట్ టీమ్ వర్స్ట్ మేనేజ్మెంట్ అని అయితే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.